గ్రామంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. సర్పంచ్ అభ్యర్థిగా వీరబాబును గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మునగాల మండలం కలకోవ గ్రామంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కోంపల్లి వీరబాబును గెలిపించాలంటూ కలకోవ గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని 1500 మందితో భారీ ర్యాలీగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ గతంలో తన భార్య గ్రామ సర్పంచ్గా 5 సంవత్సరాలు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడిందని, రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది అవార్డు కూడా తీసుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కలకోవ గ్రామంలో ప్రతి వీధికి సీసీ రోడ్లు, వీధి లైట్లను ఏర్పాటు చేశారని తెలిపారు. గ్రామంలో ఎటువంటి అల్లర్లు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేశామన్నారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాళ్లు అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. గ్రామంలో ఉన్న గ్రామ దేవతల గుళ్ళు కట్టించిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సర్పంచ్ ఎలక్షన్లలో తను కలకోవ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నానని, తనకు ప్రస్తుతం ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు ఉంగరం గుర్తని, ప్రతి ఒక్కరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కలకోవ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. మన గ్రామంలో ఈసారి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పేరు కొంపెల్లి వీరబాబు గారు. వారి గుర్తు ఉంగరం గుర్తు. దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ క్యాండిడేట్ని, వారితో పాటు మరి కాంగ్రెస్ బలపరిచిన వార్డ్ మెంబర్లను కూడా పూర్తి స్థాయిలో ఓట్లు వేసి గెలిపివ్వాలని మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నేను కలకోవ గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కొంపెల్లి వీరబాబు. డిసెంబర్ 14 జరగబోయే ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ గ్రామంలో 2019లో నా భార్య కొంపెల్లి సుజాతని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకొని ఈ గ్రామం అంధకారంలో ఉన్నటువంటి గ్రామాన్ని మేము దాదాపుగా 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి, నిరుపేదలకు డబుల్ బెడ్ ఇళ్లు పంచి, రోడ్లు లేనటువంటి గ్రామానికి రోడ్డు తీసుకొచ్చి, వృద్ధులకు పింఛన్లు తీసుకొచ్చి, పేద కుటుంబంలో కొడుకులాగా వారికి అండగా దండగా ఉంటూ అంధకారంలో ఉన్నటువంటి భూ సమస్యలు పరిష్కరించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలను మేము క్లియర్ చేసి గ్రామాన్ని ఇలా ప్రశాంత వాతావరణంలో, గ్రామాన్ని ఆహ్లాదకరంగా మేము ముందుకు తీసుకొస్తున్న పరిస్థితిలో మళ్ళీ కూడా ఈ గ్రామ ప్రజలు అమ్మ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు మరియు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ గ్రామం కొంపెల్లి వీరబాబు మీరైతేనే గ్రామ అభివృద్ధి చెందుతుందని నా మీద బాధ్యత పెట్టడం జరిగింది. వారి బాధ్యతను శిరసా వహిస్తూ ఈ ఎలక్షన్లో పోటీ చేసి ఈ గ్రామంలో విద్య కోసం డిజిటల్ లైబ్రరీ, వైద్యం కోసం హాస్పిటల్, పిల్లలు చదువుకోవడానికి స్కూళ్లను గురుకుల పాఠశాలగా తీర్చిదిద్దేందుకు మరియు 25 అంశాల మీద మేనిఫెస్టో ఇచ్చి నిత్యం ప్రజలకు విద్యా, వైద్యం, ఈ గ్రామ వీధులు పరిశుభ్రంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఈ గ్రామాన్ని ఎలానైనా అభివృద్ధి చేసి ఫ్యాక్షన్ విలేజ్ గ్రామం మార్క్ తీసేసి ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మేము నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టి రేపు జరగబోయే ఎలక్షన్లో పెద్ద ఎత్తున పోయినసారి 512 ఓట్ల కంటే ఎక్కువ మెజార్టీ ఇస్తారని ఆశిస్తూ, అలాగే నాకు టికెట్ ఇచ్చినటువంటి ఉత్తమ్ పద్మావతి రెడ్డి అమ్మగారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు మా గ్రామ కొన్నంకొండ బజారు యువకులు అందరూ కూడా ఆ యొక్క వార్డు ముఖ్యులందరూ నా యొక్క గెలుపు కొరకు 2 సాంగ్స్ చేపించడం జరిగింది. మరియు అలాగే సోషల్ మీడియాలో నా కోసం పనిచేసినటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. జై హింద్. నా గుర్తు ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తుపై అందరూ ఓటేసి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై హింద్. జై కాంగ్రెస్. నమస్కారం. ఈ రోజు కొంపెల్లి వీరబాబుకి మేము యువతగా పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ఈ కలకోవ గ్రామ ఫ్యాషనిస్ట్ గ్రామంగా ఈ మండలంలో కానీ నల్లగొండ జిల్లాలో కానీ రికార్డులో ఉంది. దాన్ని రూపుమార్చుడు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో. అట్లాగనే ఈ కలకోవ గ్రామంలో సీసీ రోడ్లు లేని వీధిని చేసిండు, వాటరు లేని ఇల్లు చేసిండు, అట్లాగే డబుల్ బెడ్రూమ్లు 40 ఇల్లులు పంచిపెట్టిండు, అట్లానే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించిండు. ఇవన్నీ చూసి మేము యువత ఆయనకి ఆకర్షణ అయినాము. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకి మా పూర్తి మద్దతు, మా యువకుల అంతా కూడా కలిసి ఆయన్ని గెలిపించుకొని తీరుతాము. ఈ కలకోవ గ్రామాన్ని అభివృద్ధి పథకాలను నడిపించడానికి ఆయనకి తోడుగా నిలుస్తామని అందరి ముందులో మేము జై కేవి
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ నుంచి రెండో దశ ఎన్నికలు ప్రారంభమైనటువంటి సందర్భంలో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేకంగా మునగాల మండలం కలకోవ గ్రామంలో జరుగుతున్నటువంటి ఎన్నిక రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందడంతో పాటు ఇవాళ మంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో ప్రత్యేకమైనటువంటి గ్రామ పంచాయతీగా గుర్తించబడి గతంలో కొంపెల్లి వీరబాబు గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అభివృద్ధిని మళ్ళీ కొనసాగించాలని, గ్రామంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మళ్ళీ కొనసాగించాలని ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి యువతరం గాని, విద్యార్థి మేధావులు గాని, ఉద్యోగ మేధావులు గాని, కార్మిక కర్షకులు గాని, గ్రామ ప్రజలందరూ ఏ రకంగా మళ్ళీ వీరబాబుని గెలిపించుకోవాలని కోరుకుంటున్నారో ఒక గంట క్రితం మీరందరూ చూసినటువంటి సందర్భమే. రాబోయేటటువంటి 48 గంటల్లో ఉంగరం గుర్తు కొంపెల్లి వీరబాబు గారు భారీ విజయాన్ని, అఖండ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు. వారిని మళ్ళీ గతంలో జరిగినటువంటి అభివృద్ధిని కొనసాగించడానికి ప్రజలు ఏ రకంగా సిద్ధంగా ఉన్నారో, ప్రజలు పట్టం కట్టడానికి మళ్ళీ ఏ రకంగా సిద్ధంగా ఉన్నారో మీ అందరికీ తెలియని విషయం కాదు. ఈ సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రజల మొత్తానికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ జన నీరాజనంలో మీరందరూ పాల్గొన్నందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంగరం గుర్తుని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరిని ప్రార్థిస్తూ జై కాంగ్రెస్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.